మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే 2 రకాల యుద్ధాలు కానీ సంఘర్షణ కానీ కనిపిస్తుంది మనలోనే మనకి. ఒకటి పాజిటివ్ వైపు, ప్రశాంతత వైపు తీసుకెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది. రెండోది మనల్ని కాన్ఫ్లిక్ట్ వైపు, డిఫరెన్సెస్ వైపు, నెగిటివిటీ వైపు నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సినిమాల్లో మనకు చూపిస్తారు చూడండి, ఏదన్నా ఒక సంఘర్షణ వచ్చినప్పుడు హీరోలోంచో హీరోయిన్లో నుంచో ఇద్దరు బయటకు వస్తారు. ఒకళ్ళేమో నువ్వు అలా ఆలోచించకూడదు, అది తప్పు, మనం ప్రశాంతంగా ఉండాలి, స్నేహం భావంగా ఉండాలి, కలవాలి అన్నట్టు ఒకటి చెప్తుంది. కాదు, నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి, నువ్వు ఉన్నదే అందుకు అని చెప్పి రెండోది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదన్నా ఒక విషయం నలుగుతున్నప్పుడు మన మనసు 2 రకాలుగా, ఒకవైపు పాజిటివ్గా ఎంకరేజ్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఇంకొక పార్శ్వం మనలోనే కాదు ఏమైనా సరే ప్రతీకారము, నెగిటివిటీ వైపుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మీకు ఒక కథ చెప్తాను. తాత మనవడు నడుస్తూ వెళ్తూ ఉంటారు. సో అప్పుడు తాత కథ చెప్తూ ఉంటాడు మనవడికి. మనలోనే 2 తోడేళ్ళు ఎప్పుడూ ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఒక తోడేలేమో మనం అరిషడ్ వర్గాలను వింటూ ఉంటాం చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, వాటితో నిండిపోయి ఉంటుంది. ఇంకొక తోడేలేమో మంచితనం, ఓర్పు, దయ, కరుణ, అర్థం చేసుకోవటం, ఆలోచించటం, కృతజ్ఞత, ఇలాంటి భావాలతో నిండి ఉంటుంది. ఇలాంటి 2 తోడేళ్ళు ఉంటే ప్రతి వ్యక్తికి మనసులో యుద్ధం చేసుకుంటూ అని చెప్తాడు తాత. ఆబ్వియస్గా మనవాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువ క్యూరియాసిటీతో ఉంటారు కదండి. సో ఈ మనవడు అడుగుతాడు, మరి తాత ఏ తోడేలు గెలుస్తుంది మరి ఆ యుద్ధంలో అని అడుగుతాడు. అప్పుడు ఈ తాత చెప్తారు, మనం దేనిని మేపుతామో, మనం దేనిని ఎంకరేజ్ చేస్తామో ఆ తోడేలు గెలుస్తుంది అని చెప్తాడు. ఇది మన కంటెక్స్ట్లోకి తీసుకుంటే కరెక్ట్గా ఎంత అర్థవంతంగా ఉందో చూడండి. పాస్ట్ని గుర్తు చేసుకుంటూ, మనకు జరిగిన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ, వీళ్ళింతే, వీళ్ళ వల్ల నా బ్రతికింతే, ఇలానే ఉంటుంది, వీళ్ళెప్పుడు ఇంతే అని వాళ్ళు చేసిన నెగిటివిటీనే గుర్తు చేసుకుంటూ ఉంటే మనం ఆ నెగిటివ్ తోడేలుని ఎంకరేజ్ చేసినట్టు, దాన్నే మేపుతున్నట్టు మన ఆలోచనలతో. కాబట్టి ఆబ్వియస్గా మన థాట్స్ అన్నీ నెగిటివ్గానే ఉంటాయి. అదే మనం కరుణ, దయ, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటం, జీవితంలో సంతృప్తి చెందటం, జరిగిన పాజిటివ్స్ని చూడగలగటం, ఇలాంటివి చేస్తూ పాజిటివ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం గనక వృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ 2వ తోడేలు, మంచిని ప్రేరేపించే తోడేల్ని మనం ఎంకరేజ్ చేస్తూ దానికి మేత వేసి మేపుతున్నట్టు అవుతుంది. సో మనం నెగిటివ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ ఫాలో అయ్యే తోడేల్ని మేపుతున్నామా, పాజిటివ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాటించే తోడేల్ని మేపుతున్నామా, దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈసారి మీకేదన్నా ఒక సంక్లిష్టత, ఒక సంఘర్షణ వచ్చిందనుకోండి, మీరు క్వశ్చన్ వేసుకోండి, నేను ఏ తోడేల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, నెగిటివ్ తోడేల్నా, పాజిటివ్ తోడేల్నా అని చెప్పి. సో ఆల్వేస్ ఫీడ్ ద వుల్ఫ్ విచ్ ఇస్ కంపాషన్, డు నాట్ ఫీడ్ ద వుల్ఫ్ విచ్ ఇస్ కాన్ఫ్లిక్టివ్. సో కంపాషన్ని చూస్ చేసుకోండి కాన్ఫ్లిక్ట్ కన్నా. అంటే దయా, కరుణ యుద్ధం కంటే ఎప్పుడూ కూడా శాంతే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము ఖచ్చితంగా పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ వైపువే మన ఆలోచనలు, మనస్సు, మన జీవితం వెళ్తుందనేది గుర్తుపెట్టుకోండి. దీనిలో ఇన్నర్ మీనింగ్ కూడా చాలా ఉందండి. ఇదే కాన్సెప్ట్స్తో మళ్ళీ ఎన్నో చేస్తున్నాం మనం. విజువలైజేషన్ అంటున్నాం, మేనిఫెస్టేషన్ అంటున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం. అంటే ఏంటి, మనం ఏది ఆలోచిస్తున్నామో అదే మనకి తిరిగి వస్తుంది. సో ఎలాంటి తోడేలికి మనం మేతేస్తున్నామో అది బలిష్టంగా పెరిగి దాని సంతతి వృద్ధి అయ్యి మనకి అలాంటి ఒక లీనియేజ్ మొదలవుతుంది. అలా కాకుండా ఎప్పుడు నెగిటివ్తో ఉంటే, నెగిటివిటీ ఆలోచిస్తూ, నెగిటివ్గా థింక్ చేస్తూ, నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటే మన చుట్టూ ఎన్వైరన్మెంట్ కూడా నెగిటివ్ వైబ్స్తో నిండిపోతుందండి. కాబట్టి ఆల్వేస్ ఫీడ్ ద వుల్ఫ్ విచ్ ఇస్ విత్ కంపాషన్ అండ్
రిమూవ్ ద వుల్ఫ్ విచ్ ఇస్ కాన్ఫ్లిక్టివ్. ఎప్పుడూ తేడాగా ఉండే మన ఆలోచనలు కానీ, మన థాట్ ప్రాసెస్ని కానీ, మన బిహేవియర్ని కానీ కట్ చేసుకోవటం మనమే స్టార్ట్ చేస్తే, ఎడిట్ చేసుకోవటం మనమే స్టార్ట్ చేస్తే, మన ఆలోచనలు అనేవి ఎక్కువ మట్టుకు సవ్యమైన దిశగా వెళ్ళే అవకాశం ఉంటుందండి. అలాగే మన జీవితం కూడా ప్రశాంతంగా జీవించగలిగే అవకాశం మన చేతుల్లోనే ఉంది అనేది గుర్తించగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.